మూడవ ప్రశ్న చూద్దాం. ఐడబ్ల్యూఏఐ యొక్క పూర్తి రూపం మరియు స్థాపన సంవత్సరం ఏమిటి? సో ఐడబ్ల్యూఏఐ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐడబ్ల్యూఏఐ అండ్ ఇట్స్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్? సో దీని యొక్క పూర్తి నేమ్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1986లో ఏర్పడింది. సో ఇండియాలో ఉన్న నదులు ఉన్నాయి కదా, నదులను కలుపుతూ ఉన్న ఏర్పడడం కోసము, నదులు కలపడాన్ని దాని యొక్క ఇన్పుట్ ఎక్స్పోర్ట్ చేయాలని ఇన్లాండ్ వాటర్ బేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986లో ఏర్పాటైంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు స్థాపించారు, లేకపోతే ఇస్రో ఎప్పుడు స్థాపించింది, లేకపోతే ఎబ్రివేషన్స్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి మనకి అడుగుతారు. జీకే కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న కంపల్సరీగా ఎబ్రివేషన్ కోసం అడుగుతుంది. అది మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాను, పేపర్ ప్యాటర్న్ చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం ప్రశ్నలు ఎలా వస్తాయని చెప్తున్నాను. సో మీరు అది గమనించాలి. సో ఇక్కడ ఐడబ్ల్యూ యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎబ్రివేషన్ పరంగా మనకి ఏం అడుగుతారు సార్ అంటే చాలా వరకు అండి స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రిలేటెడ్గా వచ్చిన ఇప్పుడు ఉన్న దాని ఎబ్రివేషన్స్, లేకపోతే ఎల్ స్కీమ్స్ ఇలా మనకి అడగవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అడుగుతారు. సో రెండు ప్రశ్నలు మీకు కల్పించేశాను. సో ఏదో ఒకటి అడుగుతారు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సాధారణంగా మనకి అడిగే ప్రశ్నలు. ఇక 4వ ప్రశ్నకు వచ్చేద్దాం. సో మనకి డిఆర్డిఓ అండ్ ఇస్రో మీద కంపల్సరీ అడుగుతారు.